అసలు దేవుని యొక్క కుమారుడైన అబ్రహాము రొమ్మున అనుకున్నాడండి లేదా? బీదలాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? పండ్లు కొరుకుతూ, ఏడుస్తూ, కన్నీరు పెడుతూ, అబ్రహమా అబ్రహమా, ఆ యొక్క బీదలాజరు యొక్క బటన వేలుతో కాస్త నీళ్లు ముంచి ఒక్క బొట్టు నా నాలుగు మీద వేయించండి అయ్యా, నేను కాస్త నెమ్మది పడతాను అని ఆయన చెప్తున్నాడా లేదా? అంటే ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరు అని కాదు దీనికి అర్థం. మరి దావీదు వెళ్ళాడు కదా, ధనవంతుడే కదా. అబ్రహాం ధనవంతుడే కదా. అరిమత్తయి యోసేపు ధనవంతుడే కదా. ధనవంతుడు సూది బెజంలో ఒంటి దూరట సులభంగా అని ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడన్న మాటకు అర్థం ఏంటంటే, ధనాపేక్ష కలిగినటువంటి వారు పరలోక రాజ్యం వెళ్ళరు. ఏదో విధంగా ధనం సంపాదించాలి, దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలి, దేవుడికి దూరంగా ఉన్నా పర్వాలేదు, దేవుని వాక్యానుసారంగా లేకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు పరలోక రాజ్యం వెళ్ళరు, చేరరు. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. కానీ ఎవరైతే తండ్రి చిత్తం జరిగిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు అనేటువంటి విషయాన్ని లేఖనాలు మనకు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, అలాగే మనం ఆలోచన చేస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 6వ వచనం చదువు ఒకసారి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి కనుక ఈ కృపావరములందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు దేవుని ఎడలంటండి సాక్ష్యం కలిగి ఉండాలని మనం. అంటే నేను రక్షించబడ్డాను, దేవుని వాక్యం నేను రక్షించబడ్డాను, నా కుటుంబం రక్షించబడింది. ఏమండి, శతాధిపతి యొక్క కుటుంబం రక్షించబడింది. ఒక రాత్రికాల సమయంలో పౌలు శీలలు దేవుని ప్రార్థన చేయగా చెరసాల పునాదులు కూలిపోయినప్పుడు, చెరసాల నాయకుడు అనేటువంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు, పౌలు శీలలు తక్కినటువంటి ఖైదీలు కనిపించినప్పుడు ఇది ఎలా సాధ్యమైందని చెప్పినప్పుడు దేవుని మాటల ద్వారా సాధ్యమయ్యాయి, దేవుని నమ్ముకున్నాం కనుక మేము పారిపోలేదని చెప్పినప్పుడు, నేను రక్షణ పొందటానికి నేను ఏం చేయాలని కుటుంబం అంతటికి కూడా ఆయన రక్షణ ఇప్పించుకున్నాడు. తెచ్చుకోవడం లేదా? అలాగే మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటాం ఒక పెద్ద ఆయన, ఎవరిని? జక్కయ్య. సొంకపు గుత్తదారుడు అయినటువంటి జక్కయ్య ఎదురు చూశాడు యేసు ప్రభు కొరకు. ఎదురు చూశాడని చూడలేదా? ఎక్కడ? మేడి చెట్టుకి ఎప్పుడు వస్తాడా ఈ దారంట చూద్దామా, ఎప్పుడు వెళ్తాడా ఈ దారంట చూద్దామా అని ఎదురు చూశాడు. ఎదురు చూసినట్టుగానే యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోకుండా ఎక్కడో ఉన్నటువంటి జక్కయ్యని చూసి ఏమన్నాడు? జక్కయ్య దిగిరా, చెట్టు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య. అంటే యేసు ప్రభు చూసింది జక్కయ్యనా, జక్కయ్య హృదయాన్న? గమనించాలి. మనం ఏదో ఒక బాధలోనో వ్యధలోనో ప్రార్థన చేసుకుంటాం, అంతేగాని సామాన్యంగా ప్రార్థన చేసుకోం కదా, ఏమీ లేకుండా చేయం కదా. ఏదో ఒక విషయం ఉంటుంది, దేవునితో మాట్లాడుకుంటాం, ఓ బాధ అవ్వచ్చు, ఓ సంతోషం అవ్వచ్చు. అలాగే ఆ జక్కయ్యలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూసాడు ఆయన. ఎంత ఆశ సంపాదించినా ఆయన మనసులో శాంతి లేదు, ఆయన హృదయంలో ఆనందం. యేసు ప్రభు చూస్తే నేను ఎంతో కొంత ఊరట కలిగి జీవించగలను, ఆనందంగా బ్రతకగలను, తృప్తిగా బ్రతకగలను, ఈ జీవితానికి తృప్తి లేదు అనుకున్నాడు ఆయన. అంతే, యేసు ప్రభుని చూస్తే చాలు, నేను సంతోషంగా ఆనందంగా బ్రతకగలను, ఈ జీవితం నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వట్లేదు అని పరితపించాడు. ఆ పరితాపాన్ని చూశాడు యేసు ప్రభు. జక్కయ్య హృదయాన్ని చూశాడు. జక్కయ్య హృదయాన్ని చూసి, జక్కయ్య పశ్చాత్తాపాన్ని చూసి
జక్కయ్యకి ఆ ఆలోచన మార్చుకున్నటువంటి మారు మనసును చూసి, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరు హృదయంలో అయితే దేవుణ్ణి అడుగుతూ ఉంటామో, ఎవరి మనసులో అయితే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటామో, వారిని ఎవరు చూస్తారంట? మనం దేవుని కోసం చూస్తే దేవుడు మన కొరకు చూస్తాడు. దేవుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం కూడా దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారంట? నడకలో చూసుకుంటాడు, పడకలో చూసుకుంటాడు, ఆహారం అరగటంలో చూసుకుంటాడు, ఆహారం అందించడంలో చూసుకుంటాడు, ఎండలో చూసుకుంటాడు, వానలో చూసుకుంటాడు, చలిలో చూసుకుంటాడు, చీకట్లో చూసుకుంటాడు, పగల్లో చూసుకుంటాడు. అన్ని విధాలుగా కూడా దేవుడు ఆయన కొరకు ఎదురు చూసే పిల్లల్ని కనిపెడుతూ ఉంటాడు. అందుకే అంటారు, ఇజ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. మనం దేవుని పట్ల ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. నేను మార్పు చెందాను, దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు, నేను మారిపోయాను, నన్ను బట్టి నా కుటుంబం అంతా మారిపోయారు, నా కుటుంబాన్ని అంతటికి రక్షణ వచ్చింది, నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తాం. ఏమంటాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. కుటుంబ సమేతంగా దేవుణ్ణి సేవించే విధంగా, కుటుంబ సమేతంగా దేవుణ్ణి వేడుకునే విధంగా, కుటుంబ సమేతంగా దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనేటువంటి విధంగా, కుటుంబ సమేతంగా దేవుణ్ణి కీర్తించే వారముగా, కుటుంబ సమేతంగా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించే వారముగా మనం ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మన ప్రతి అవసరతను యేసు నామములో తీర్చడానికి ఇష్టపడుతున్నాడా లేదా? ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క మహిమైశ్వర్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడండి లేదా? అమ్మా చెప్పాలి. మరి ఈరోజు నాలుపాటి యేసేపు గారు, విజయ్ కుమారి గారు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ మరి దేవుని యొక్క కృపా మహాదైశ్వర్యాన్ని పొందుకోవాలని కూడుకు పెట్టుకున్నారు. వాళ్ళు కూడుకు పెట్టుకోవడానికి ఒక అర్థం ఉందంటారా లేదంటారా? దేవుడు మమ్మల్ని ఈ లెంట్ మండల కాలంలో మా సంఘం అంతా, మా పాస్టర్ గారు, మా సిఆర్ గారు, మా పెద్దలు, మా పిసిసి గారు, మా సెక్రటరీ గారు, మా సేల సమాజం, మా యూత్ వారు, మా సండే స్కూల్ పిల్లలతో సహా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మమ్మలను మరొక సంవత్సరం అంతా, మరొక మండల కాలం అంతా వచ్చేంత వరకు కూడా దేవుడు మమ్మల్ని కాచి కాపాడుతారు అనేటువంటి ఒక నమ్మకం ఈరోజు వారిని కోటం పెట్టుకోవడానికి కొలికొలిచింది. ఇది నామకార్థమైనటువంటి కోటం మాత్రం కాదు. అయితే దీనికి ఎవరు వచ్చారు అతిథిగా? యేసయ్య వస్తాడండి. రాడమ్మా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారు, వారి మధ్యకి ఎవరు వస్తానంటారు? ఏమో ఇందులో కూర్చున్నాడేమో ఆయన, నాకేం తెలుసు, అంతే కదా. అంటే అంత నమ్మకాన్ని కలిగి ఉండి మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన వచ్చారా రాలేదా? వచ్చారు. మహాకాశం మందు ఉన్నటువంటి దేవుడు వాగ్దానం ప్రకారంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి దేవుని స్తుతిస్తారో ఆ స్థలానికి వస్తాడు. ఎవరైతే ప్రార్థనా కూటాన్ని పెట్టుకున్నారో వారిని ఆస్వాదిస్తాడు. ఎవరైతే ప్రార్థనకు వచ్చారో వారిని దీవించి పంపిస్తారు అనేటువంటి ఒక నమ్మకం మనలో లేకపోతే ఇంకా క్రైస్తవులు ఏంటి? అర్థమవుతాయి మన మాటలన్నీ మీకు. ఈ విధంగా ఈ మండల కాలంలో యేసేపు గారు, విజయ్ కుమార్ గారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క సమస్త కుటుంబ సభ్యులను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని చెప్పబడినటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే మన ప్రతి అవసరతను కూడా యేసు నామములో నెరవేర్చమని, మన అవసరతలు తీర్చమని, మనందరికీ కూడా క్షేమాన్ని దయచేయమని ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి అటువంటి విధంగా ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.